నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 19, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము గోచార రీత్యా. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యరాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో అస్తంగత స్థితి ప్రభావము స్వల్పంగా గోచరిస్తున్నది. గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలోను ఉండడం జరిగింది. అయితే ఈ కలయికలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మంగళుడి యొక్క ప్రభావంతో ఆతృత పెరగడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్తలు వహించుకోండి. ఆ ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు వహించాలి. కోర్టు పరంగా కానీ, కేసుల పరంగా కానీ కొంత ఇబ్బంది వాతావరణం గోచరిస్తున్నది. అయితే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ ఫలితాలు మాత్రము కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. భాగస్వామితో చిన్న చిన్న వాదనలు, అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వాదనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు, తర్వాత ఫుడ్కు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం, అంటే మీరు తీసుకునే ఫుడ్ వల్ల ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా అన్నదానము మీరు ముగ్గురికి కానీ ఒక్కళ్ళకి కానీ మీ స్తోమతను బట్టి అన్నదానం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడి ప్రభావంతో శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మీ నిర్ణయాలు కూడా చాలా క్లియర్గా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. గత కొంతకాలంగా మీకు ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త క్లయింట్లు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయం ఇది. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే పరిహారంగా మీరు ఆదిత్య హృదయాన్ని కనుక జపించినట్టయితే, ఒకసారైనా 3 సార్లైనా జపించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రస్థానం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయినప్పటికీ పనులు తొందరగానే పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, రాకపోకలు కానీ ఇలాంటివి సజావుగా జరిగే అవకాశం కనబడుతోంది. ఎక్కడ మోసపోయే పరిస్థితి అయితే గోచరించట్లేదు. విద్యార్థులకు ఇది చాలా చక్కని రోజు. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన స్తోత్రము, ఏదైనా ఆలయం మీకు దగ్గరలో ఉన్న శివాలయం కానీ, విష్ణువాలయాన్ని కానీ సందర్శించుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.